హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం టాటా హారియర్ XT ప్లస్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి. పానోరామిక్ సన్ రూఫ్ కార్ అండి. కేవలం 28,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ కారు చూసుకున్నట్లయితే. ఈ కారు వచ్చేసి ఢిల్లీ కార్ అండి. ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓస్ ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్లో ఫైనాన్స్ రావు. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి చేతికైతే కార్ అయితే ఇస్తారు. మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి. టాటా హారియర్ XT ప్లస్ వేరియంట్ అండి. 2021 కార్ అండి. 2036 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 28,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి కార్ అండి. డీజిల్ కార్ అండి. మాన్యువల్ గేట్స్ అండి. ఓనర్ చూసుకున్నట్లయితే ఇన్వాయిస్ ఓనర్, ఫస్ట్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో ఈ కారు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజన్ యొక్క పికప్ నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే కారు 4 టైర్స్ కూడా 70% టైర్స్ అయితే ఉన్నాయండి. స్టెప్నీ కూడా అన్యూజ్ అండి. 100% అయితే ఉంది. అలాగే ఏసీ, చిల్లేసి ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో అయితే ఉంది. రియర్ ఏసీ వన్స్ వర్కింగ్లో ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఈ కార్కి అయితే ఉందండి. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 స్మార్ట్ సెన్సార్ కీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయండి. అలాగే సేఫ్టీ విషయంలో ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ABS అయితే ఉంది. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఈ కారు సన్ రూఫ్ చూసుకున్నట్లయితే ఓపెన్లో, క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి మిల్క్ వైట్ అండి. కారు కలర్ వచ్చేసి మిల్క్ వైట్ అండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఎక్కడ టచ్అప్ కూడా కాలేదు బండి. మైనర్గా అక్కడక్కడ 1-2 చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి. కారు బాడీ పరంగా 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. 11,92,000 రూపాయలు ఐడి వాల్యూతో ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కారు ధర 12,30,000 రూపాయలు. 12,30,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చు టాటా హారియర్ XT ప్లస్ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 100కు 100% ఉన్నాయి. అలాగే ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. చూడొచ్చు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే చూడొచ్చు 70% టైర్స్ అయితే ఉన్నాయండి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కార్తో వచ్చినటువంటి టైర్స్ అండి 4 కూడా. స్టెప్నీ టైర్ కూడా అన్యూజ్ అండి. కార్తో వచ్చింది. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. చూడొచ్చు. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. 70% టైర్స్ అయితే ఉన్నాయండి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చెప్పే కదా, ఒత్తకపోయిన స్క్రాచెస్ 1-2 అయితే ఉన్నాయి. లాంగ్లో అవుపడట్లేదు, దగ్గరగా అవుపడుతున్నాయి. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల 2 టెయిల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది. అలాగే రూఫ్ కూడా చూడొచ్చండి, చాలా నీట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి. అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. చూడొచ్చు, పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి. 100కు 100% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. చూడొచ్చు. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను. చూడొచ్చు. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చు. 70% నుంచి 80% మధ్యలో టైర్స్ ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్స్ కంపెనీతో వచ్చినటువంటి సీట్ కవర్స్ ఉన్నాయి. 100కి 80-90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు. రియర్ ఏసీ వెన్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి. ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు. డోర్ పేస్టింగు పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లోనే, మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్, 80-90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్ 2 కీస్ అయితే ఉన్నాయండి. ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. అలాగే సన్ రూఫ్ ఉందండి ఈ కార్కి. సన్ రూఫ్ ఓపెన్లో కూడా, క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు.
చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది. సన్ రూఫ్ ఓపెన్లో క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. ఒకసారి డాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చండి. అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. 28,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రేటింగ్ అండి. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సన్ రూఫ్ క్లోజింగ్లో కూడా చూడొచ్చు, ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా స్మూత్గా అయితే ఉందండి, చూడొచ్చు. అలాగే ఈ కార్కి రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అలాగే 2 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ అయితే ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. క్లచ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి, చూడొచ్చు. డాష్ బోర్డ్ లుక్స్ అలాగే చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. టైర్స్ వచ్చేసి 70% ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజిన్ యొక్క నాయిస్ ఎక్సలెంట్ అయితే ఉందండి. ఇంజిన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ గ్యాస్ వస్తుందండి ఈ కార్కి లైట్గా. ఈ పెద్ద ఇంజిన్ కార్లు కాబట్టి లైట్గా వస్తుంది. ఇదైతే కామన్ అండి, మీరు షోరూంలో కనుక్కోవచ్చు. అలాగే చూసుకున్నట్లయితే బ్యాటరీ అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి, చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి. ఎక్కడ నట్ అండ్ బోల్ట్ మీద రేంచి కూడా పెట్టలేదు, చూడొచ్చు. ఎక్కడ నట్ అండ్ బోల్ట్ మీద రేంచి పెట్టలేదండి. షోరూమ్తో వచ్చినటువంటి నట్ అండ్ బోల్ట్లు అయితే ఉన్నాయి. ఎక్కడ రేంచి కూడా పెట్టలేదు, చూడొచ్చు. ఇంజన్ యొక్క నాయిస్ ఎక్సలెంట్గా అయితే ఉందండి. 2000 బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. 2021 టాటా హారియర్ XT ప్లస్ 28,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్, 2 కీస్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది. ఈ కారు 12,30,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC ఉన్నాను. అందరికీ బై, జై హింద్.